బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా సవరణ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. లక్షల ఓట్లు తొలగించడం ఎలా అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. అంతా పారదర్శకమని ఈసీ అంటోంది. ట్రాన్స్పరెంట్ కోసం అత్యున్నత న్యాయస్థానం సూచనలు కూడా చేయాల్సిన పరిస్థితి. ఓటర్ల జాబితా కూడా ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇదే తంతు. వివాదాలకు తెరదించేందుకు ప్రయత్నాలు ఎందుకు సాగటం లేదు? ఎలక్షన్ టైంలో రొటీన్ పాలసీలకే మొగ్గు చూపటం ఎలా? ఇలా ఎన్నో సందేహాలు, మరెన్నో ఆరోపణలు. ఆ ఓటర్ లిస్ట్ రాద్ధాంతం ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ఈ ఏడాది చివర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు సమగ్ర సవరణ సర్వేను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 2003 తర్వాత తొలిసారిగా బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరుగుతోంది. కానీ ఓటు హక్కు హరించే కుట్రగా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. పేదలు, మైనార్టీలు, వలస కార్మికులు తొలగించిన వారిలో ఉన్నారు. ఓట్బందీగా ఈసీ ప్రక్రియను విమర్శిస్తున్నారు. దీనిపై ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇక బీహార్ రాష్ట్రంలో 7.89 కోట్ల మంది ఓటర్లను పరిశీలించేందుకు 11 రకాల పత్రాల్లో ఒకటి తప్పనిసరిగా సమర్పించాల్సిన ఈసీ నిబంధన విధించింది. అంతా రాజ్యాంగం ప్రకారమే ఓటర్ల జాబితా సవరణ చేశామని ఈసీ వాదిస్తోంది. కేవలం ఎన్నికల ముందు ఈ ప్రక్రియను చేపట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆధార్ కార్డును పౌరసత్వ గుర్తింపుగా పరిగణించకపోవడం వల్ల పేదలు ఇబ్బందులు పడతారని న్యాయస్థానాల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈసీ చేపట్టిన ఇంటింటి సర్వేలో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశస్థులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో సెప్టెంబర్ 30న విడుదలయ్యే తుది ఓటర్ల జాబితాలో విదేశీయుల పేర్లు ఉండవని ఈసీ స్పష్టం చేసింది. ఏకంగా బీహార్లో 65.2 లక్షల ఓట్లు తొలగించడంతో ఈసీ చేపడుతోన్న ఓటరు జాబితా సవరణను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యతిరేక పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. ఆగస్టు 12, 13 తేదీలలో దీనిపై విచారణ జరుగుతుందని పేర్కొంది. ఈసీ చనిపోయారని చెబుతున్నా బతికే ఉన్నారని అంటున్న 15 మందిని కోర్టుకు తీసుకురావాలని పిటిషనర్లను కోరింది. మరోవైపు ఓట్ల తొలగింపుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఎన్నికల లిస్టుకు సంబంధించిన డ్రాఫ్టును ఆగస్టు 1న ఈసీ పబ్లిష్ చేసింది. ఓటర్లలో 91.69% మంది, అంటే దాదాపు 7.24 కోట్ల మంది తమ గణన ఫారాలను సమర్పించినట్టు ఇప్పటికే ఈసీ తెలిపింది. లక్షల్లో తొలగించిన వారి జాబితాను కూడా ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన 22,34,501 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. వలస వెళ్లడం, అడ్రస్ దొరక్కపోవడంతో 36,28,210 మంది ఓటర్ల పేర్లను లిస్టు నుంచి తొలగించారు. ఇక 7,13,64 మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో నమోదు చేసుకున్న కారణంగా వారి ఓట్లను తొలగించినట్టు ఈసీ ప్రకటించింది. అయితే బీజేపీకి, దాని అనుబంధ పార్టీలకు మేలు చేసేందుకే ఎన్నికల కమిషన్ లక్షల ఓట్లను తొలగించినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీహార్ ఓట్ల తొలగింపు అంశంపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే జ్యుడిషియల్ విచారణలో ఉన్న అంశాలను లోక్సభలో చర్చించేందుకు నిబంధనలు ఒప్పుకోవని ప్రభుత్వం అంటోంది. దీనిపై ఆగస్టు 6న విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. ఇక ధర్మాసనం బీహార్లో తొలగించిన ఓట్లపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. అదే సమయంలో చట్ట ప్రకారం వ్యవహరించే రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీ అని కోర్టు స్పష్టం చేసింది.
వాదనల సమయంలో ఈసీ కూడా కొన్ని మార్గాలను సూచించింది. ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత కూడా గణన ఫారాలను దాఖలు చేయవచ్చని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆగస్టు 9లోపు పిటిషనర్లు ఈసీ తమ లిఖితపూర్వక సమర్పణలను దాఖలు చేయాలని ధర్మాసనం కోరింది. ఇందుకు అవసరమైన నోడల్ అధికారులను నియమించారు. అయితే వాదనల సమయంలో రేషన్ కార్డు కన్నా ఆధార్, ఓటర్ కార్డులు కొంత మెరుగైన విశ్వసనీయతను కలిగి ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లు ఉన్నాయని ఆధారాలతో సహా నిరూపించారు. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఫలితాలు తమ అనుమానాలకు బలం చేకూర్చాయని చెప్పారు. మహారాష్ట్రలో 5 నెలల్లో 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని, 5 ఏళ్లలో నమోదైన వారి కంటే 5 నెలల్లో నమోదైన ఓటర్లే ఎక్కువని లెక్కలతో సహా చెప్పారు. మహారాష్ట్రలో జరిగిన లోక్సభ, విధానసభ ఎలక్షన్ సమయంలో 1 కోటి మంది ఓటర్లు నమోదయ్యారని, ఓటర్ల జాబితా ఇవ్వకపోవడం అనుమానాలకు దారితీయడానికి కారణంగా రాహుల్ అన్నారు. ప్రతిపక్ష నేత ఆరోపణలు చేయడమే కాదు, అందుకు తగ్గట్టుగా ఆధారాలు కూడా సేకరించారు. కర్ణాటకలో బయటపడ్డ వాస్తవాలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో 6.5 లక్షల ఓట్లకు గాను 1,00,000 ఓట్లు నకిలీవిగా గుర్తించినట్టు రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ సొంత పరిశోధనలో తేలిందని చెప్పారు. ఇక ఈసీ కూడా దిద్దుబాటు చర్యలకు దిగింది. డిక్లరేషన్ రూపంలో ఆ వివరాలు అందజేస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీకి కూడా ఓ లేఖ కూడా రాసింది. కేంద్ర ఎన్నికల కమిషన్పై విపక్షాల ఆరోపణలు కొత్తేమి కాదు. ఈవీఎంస్ దగ్గర నుంచి ఓటర్ల తొలగింపు వరకు నిత్యం కామన్ అంశాలే. ఏ రాష్ట్రంలో జరిగినా సేమ్ సీన్ రిపీట్. చట్టబద్ధత పేరుతో అంతా మంత్రాంగం సాగుతున్నదే ఇప్పుడంతా చర్చ. తప్పు చేసిన వాళ్ళు ఏనాటికైనా చట్టం ముందు తలవంచక తప్పదని ప్రజలు ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. చూద్దాం, బీహార్ ఇష్యూ కూడా అలాంటిదేనా, లేదా ధర్మాసనం ప్రత్యామ్నాయ సూచనలు ఏదైనా చేస్తుందనేది వేచి చూడాలి.